మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు క్రీడలు ఎంతో అవసరమని, వీటి ద్వారా చెడు వాటికి బానిస కాకుండా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అంతర్గతం తహసీల్దార్ తుమూర్ రవీందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవినాయక్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి 2 మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులను అంతర్గం తహసీల్దార్ తుమూర్ రవీందర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ క్రీడలతో చదువుతో పాటు సంస్కారవంతులుగా తయారవుతారని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించిన అబ్దుల్ కలాం ఫస్ట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ఉత్సాహం కలిగిన క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తహసీల్దార్ తెలిపారు. ప్రథమ బహుమతి పాలకుర్తి మండలం బాంబ్లా నాయక్ తాండాకి, ద్వితీయ బహుమతి అంతర్గం మండలం బ్రహ్మనపల్లి గ్రామ తాండాకి, తృతీయ బహుమతి అంతర్గం టీం కి బహుమతులు తహసీల్దార్ ప్రదానం చేశారు. ఎందుకంటే గ్రామాలలో రూరల్ విలేజ్ లో మండల్ హెడ్ క్వార్టర్స్ లో కానీ రూరల్ విలేజ్ లో కానీ ఇలాంటి ఆటలను ప్లస్ వాళ్ళ యొక్క కెపాసిటీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ లోకల్ మండలమైనా కూడా ఇటు రామగుండం ఇటు పెద్దపల్లికి మండలాలకు మధ్యలో అంతర్గత మండలం అనేది యాక్చువల్గా ఏంటంటే లోకల్ మండలం లోకల్లో ఉంటుంది, లోపల ఉంటుంది అని అంటారు. అట్లా కాదు, అంతర్గత మండలి కూడా జిల్లా లెవెల్లో కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కూడా మేము కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము అని రుజువు చేస్తున్న ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాలు ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంకు సంబంధించిన ఇంత మంచి క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళకి ఎప్పటికి కూడా ప్రోత్సాహం అందజేయాల్సిందే. నా తరఫున ఒక తహసీల్దార్గా తర్వాత నేను కూడా చాలా ఆర్గనైజేషన్స్ కు లీడ్ చేస్తున్నాను, బాధ్యతలతో ఉన్నాను, ఇక్కడ ఒక హోదా పరంగా కూడా ఉన్నాను. కాబట్టి నా తరఫున కూడా మీ అందరికి శుభాకాంక్షలు. అలాగే నా తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా నాతోని నా స్తోమత ప్రకారం మీకు సాయం చేయడానికి ముందున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆటల పోటీలు ఎప్పుడు కూడా స్ఫూర్తితోనే అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అప్పుడే జస్ట్ 1 పాయింట్ 2 పాయింట్స్ తోనే ఓటమి గెలుపులు ఉంటాయి. ఒకరు లాస్ట్ మూమెంట్ లో కూడా విన్నర్ అయితే అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చిన్న మిస్టేక్ తో రన్నర్స్ అయిపోతారు. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా నెక్స్ట్ కాంపిటీషన్స్ లో మాదే పై చేయి అనే ఒక ఛాలెంజింగ్ నేచర్ తో ఉండాలని అందరికీ మా బ్రదర్స్ అంతా యూత్ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తాండాస్ అంటే ఎక్కడో వెనుకబడి ఉంటారా భయ్, వాళ్ళ ఇలా చదువుల ముందు ఉండరు వీళ్ళు ఉన్నారు అనుకుంటా. అలాంటిది ఇప్పుడు వీళ్ళనంతా వెలికి తీసి ఒక మేము కూడా దేశ భవిష్యత్తు గురించి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మేము కూడా ఉన్నాం, మేము కూడా ముందున్నాం అని తెలియజేస్తున్న అందరి తమ్ముళ్లకు యూత్ కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవినాయక్, వైస్ చైర్మన్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీకాంత్, కోలా ప్రణీత్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు బడికల మహేష్, మాడ శ్రీకాంత్ రెడ్డి, మండలంలోని నాయకులు కోల రామ్మూర్తి గౌడ్, మాడ నారాయణ రెడ్డి, వనగంటి సత్యనారాయణ, బాంబ్లా నాయక్ తాండా సర్పంచ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.